నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలు ఉన్నవి చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య మా పూర్వీకుల నుంచి తరతరాలుగా అనువంశంగానే మాకు సంప్రాప్తమైనది. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి సమస్య సుఖ రోగము. దీన్నే గుప్త రోగాలు అని అంటాం. ఈ గుప్త రోగాలను చాలామంది చాలా రకాల కారణాలు ఉన్నాయండి. గుప్త రోగాలు వచ్చేదానికి అక్కడ ఇన్ఫెక్షన్ ద్వారాను, స్త్రీతో కలిసినప్పుడు సహసారితో వాళ్ళు డేట్ అయిన రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవాళ బయట తిరుగుడు వల్ల ఏదో మగవాడన్నాకైనా ఎటువంటి వాళ్ళైనా మెరమెర అంటుంది ఒకదాన్ని చూస్తే. మనం గమ్మునున్న మన దేహం ఊరికే పెట్టదు. కలబెట్టుకొని వద్దామని చెప్పి వెళ్ళిపోవడం, రోగాలు అంటించుకొని వచ్చేయడం. ఈ రోగం వచ్చేసిన తర్వాత ఆ లింగం పైన, అంగం పైన పొక్కులు రావడం, పగులు రావడం, కొంతమందికి సీము రక్తం కూడా బయట రావడం, చాలా ఇబ్బంది పడుతున్నారండి. 1, 2, 3 కాదు. ఈ యొక్క గనేరియా అనే చెప్పబడి ఈ సుఖవ్యాధి చాలా విధానాలుగా పరివర్తన చెందుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్యతో చాలామంది సంవత్సరాల తరబడి కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగి రకరకాల మందులు వాడి ఎన్నో వాడినప్పటికి కూడా వాళ్ళకు తగ్గక మళ్ళీ రిపీట్ రావడము, ఈ సమస్య పెట్టుకొని తన వైఫ్తో కూడా తాను పాల్గొనలేకపోవడం కూడా జరుగుతూ ఉంది. ఎన్ని రోజులని మూసిపెట్టుకుంటారు ఈ సమస్యను? సరే, మూసిపెట్టుకోలేక ఏదన్నా అంతో ఇంతో ఆస్తో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలతో కలిసినప్పుడు మరి వాళ్ళకు కూడా ఇటువంటి సమస్యను తెచ్చిపెట్టేయడం. అయితే ఒక కుటుంబంలో ఒకవేళ అప్పితప్పి ఇద్దరికీ ఉన్నప్పుడైతే ఇద్దరు కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ పొందే తీరాల. ఒకేసారి ఇద్దరికి నయం చేసుకొని మాత్రమే ఈ సమస్య నుంచి విముక్తి పొందిన తర్వాత మీ యొక్క సుఖాన్ని పొందవచ్చు. లేకపోతే ఒకరికి ఉండి ఒకరు మాత్రం క్లియర్ చేసుకొని మళ్ళీ అతికిపోయి దాంట్లోనే పెట్టారంటే ఖచ్చితంగా వ్యాధి అనేది మళ్ళీ వస్తుంది. అయితే దీనికి సిద్ధ వైద్యంలో వ్యాధిహర రసము, దివ్య సింధూరము, గంధక వటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి మందులను మేము తయారు చేయడం జరిగింది. ఇంకా లింగం పైన ప్రథమ చికిత్సగా మీరే చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, దీన్ని కసవింద అని అంటాం. ఈ యొక్క వేర్లు తీసుకోండి, ఈ బొబ్బడ అంటాం, వేర్లు అంటాం. దీని మీద ఉన్నటువంటి తీసుకొని కొద్దిగా ఒక ఉప్పు రాయ, కొద్దిగా పసుపు వేసి మెత్తగా నూరండి. నూరి దీంట్లో ఆ యొక్క పసురుని పిండుకొని ఆ పసురుని ఎక్కడైతే ఈ సమస్య ఉందో దాని మీద రాయచ్చు. అదేవిధంగా ఈ రసాన్ని ఒక 20 నుంచి 30 ml కూడా పడగడపొన్నే సేవించండి. ఇలా చేస్తూ వచ్చారంటే ఈ గనేరియా అనేది తగ్గుముఖం పడుతూ వస్తుంది. అలా కాదండి, దాదాపు మాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ సమస్య ఉంది, 5 ఏండ్లు అయిపోయింది, ఎక్కడో అనుకోకుండా నేను ఇటువంటి వ్యాధిని తెచ్చుకోవడం జరిగింది, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలా, నాకు ఒక జీవితం కావాలా అని కోరుకునే వాళ్ళకు మా దగ్గర దానిపైన పూసుకోవడానికి లింగం పైన మంచి క్రీములు ఉన్నాయి. కడుపులోకి వ్యాధి రక్తంలో కలిసిపోయి ఉంటుందండి, పైకి పూసుకుంటేనే నయం కావు, శరీర దేహంలో కూడా మందులు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ సమస్య పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. మరొకసారి పరాశ్రీలతో కలిసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ సుఖం ఎంత ఉందో దుఃఖం కూడా దాంట్లో కొని తెచ్చుకున్నట్టే. కారణం ఏంటంటే అమ్ముడు పోయే ఈ యొక్క వేశ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి అనేక మందితో
రమించినప్పుడు అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా వీళ్ళలో ఉంటాయి. ప్రధానంగా దీంట్లో హెచ్ఐవి కానీ, గనేరియా కానీ, ఇలా గుప్త వైద్య గుప్తంగా చేసుకునేటువంటివి చెప్పుకోలేరు. ఇవి చెప్పుకోకుండా దాచిపెట్టడం వల్ల కూడా వ్యాధి అనేది బలపడిపోతుంది. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళ కాలంలో పాపము నా దగ్గరికి కొంతమంది వచ్చారు. వారి కుటుంబంలో కొంతమంది ఇటువంటి గనేరియా సమస్యలతో యువతులు ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయిన వాళ్ళని మేము చూసాం. కాబట్టి ఇటువంటి దారుణాలకు వడికట్టకుండా మీ సమస్య పూర్తిగా నివృత్తి చేసుకోవాలంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి నేరుగా కూడా వచ్చి మనల్ని కలవచ్చు. మీ సమస్యను వివరించి మీకు తగినటువంటి మందులు పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.